మనం మంచి చేసినా చెడే ఎదురవుద్దంట. అలాగా నేను చాలామందికి మంచే చెప్పాను. అందులో చాలామంది చెడే చూశారు. నేను చెప్పిన దాంట్లోనే ఆళ్ళు రామ అంటే భూతెతుక్కున్నారు. ఒక్కళ్ళకిద్దరు కాదు. నేను చేసే ప్రతి పనిలోని కూడా తప్పు వెతుక్కుంటున్నారని చెప్పేసి నాకు కూడా నిన్న సాయంత్రమే తెలిసింది. అప్పటినుంచి అబ్బా! ఇదేంటి నేను అక్కడ ఏమన్నాను? మరీ అంత క్యారెక్టర్‌లెస్సా అనిపించిందనమాట. ఇంతకీ దూరమోళ్ళంటే ఫీల్ అవ్వకపోదును. సొంత వోళ్ళే అన్నారు అని తెలిసింది. సర్లే అడుగుదాం కదా అనుకుంటే, అడగొద్దు. అడిగిన దగ్గర నుంచి బంధుత్వాలు విడిపోతాయి. తెల్లారితే మొఖాలు చూసుకోవాలి అని చెప్పేసి అన్నారని ఆగిపోయాను. కాకపోతే ఒకళ్ళని అనే ముందు వాళ్ళేంటి, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, ఆళ్ళు కరెక్ట్‌గా ఉండి ఎటోళ్ళకి పేరు పెట్టినా పర్లేదు. లేదు అంటే నువ్వు పలానా తప్పు చేశావు. ఇదిగో నీ తప్పు ఇలా ఉంది అని డైరెక్ట్‌గా అడిగిన పద్ధతిగా ఉంటది. అంతే తప్ప గాని ఎటవాళ్ళ తప్పుని ఇంకొకళ్ళ దగ్గర చెప్పి, ఆ ఒక్కళ్ళ దగ్గరది 10 మంది దగ్గరికెళ్ళే రైట్ అసలు ఎవరిచ్చారు? ఒకళ్ళ క్యారెక్టర్‌ని కించపరిచే రైట్ అసలు ఇంకొకళ్ళకి ఎవరిచ్చారు? అసలు నా క్యారెక్టర్‌ని కించపరచడానికి నాలో తప్పేముంది? ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇందులో బాధాకరమైంది ఏంటంటే, మా ఇంటికొస్తారు. నేనొండిందే తింటారు. నేనిచ్చింది పట్టుకొని ఎళ్తారు. వాళ్ళకి ఏది కావాలన్నా, నాకు పలానాది లేదు, నీ దగ్గరకొస్తాను, కొని పెడతావా? లేకపోతే తీసుకెళ్తావా? అని అడుగుతారు. అన్నీ బానే ఉంటాయి. గుమ్మం దాటి బయటికెళ్ళి మా ఊర్లో అడుగు పెట్టగానే, మా బాబోయ్! రాజుగాడు వాళ్ళ ఆవిడుంది, మామూలుది గాని కాదు అంటున్నారంట. ఇంతకీ రావడం దేనికి? తినడం దేనికి? దెప్పడం దేనికి? ఎళ్లి క్యారెక్టర్ లెస్ అని చెప్పడం దేనికి? రాకుండా ఉండి, తినకుండా ఉండి, పేరు పెట్టినా హ్యాపీయే గదా! నాకిది నిన్న సాయంత్రం తెలిసిన దగ్గర నుంచి బుర్ర హీటెక్కిపోయింది. అసలు ఇలాంటోళ్ళని ఎలా ఖండించాలంటారు? అసలు వీళ్ళని ఎక్కడ పెట్టాలంటారు? నాకది అర్థం కాలా నిజంగాను. నాతో మళ్ళీ నవ్వుతూ మాట్లాడతారు. తల్లి కూతుళ్ళిద్దరూ చాలా నవ్వుతూ మాట్లాడతారు. ఏమీ ఎరగలేనట్టు. కానీ ఆళ్ళు చేసే పనులన్నీ నాకు తెలుసు. కానీ నేను అనను. ఎందుకంటే మన ఆడవాళ్ళకి ఆడవాళ్ళమే శత్రువు అనేసి అనుకున్నాం గదా! అలా ఎందుకు అనుకోవాలి? కానీ మంచికెళ్తే చెడొస్తుందనడానికి నా జీవితంలో చాలా ఉదాహరణలు జరిగిపోయినాయి. ఇంకా జనాలు అలాగే ఉన్నారు. నా విషయాన్ని అనడానికి ఇదైతే ఎగ్జాంపుల్ అనమాట. మీ లైఫ్‌లో ఎవరైనా ఎలాంటిది ఫేస్ చేసుంటే ఒక లైక్ చేసుకోండి. ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.